మ్యాక్బుక్ ప్రోలో విండోస్ చేయడం సాధ్యమేనా? సాధ్యమే. ఎలా చేయాలన్నది చూద్దాం. సఫారీ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో విండోస్ ఐఎస్ఓ ఫైల్ను సెలెక్ట్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చేయాల్సినవి డిస్ప్లే మీద రెడ్ కలర్ యారో చూపించాలి. విండోస్ ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. చూజ్ వన్ దగ్గర యునైటెడ్ స్టేట్ పెట్టుకుని కన్ఫర్మ్ చేయండి. సిస్టమ్స్ 32 బిట్ అండ్ 64 బిట్ 2 రకాలు ఉంటాయి. మనది ఏది కావాలో నేను నాకు 64 కాబట్టి 64 సెలెక్ట్ చేసుకున్నాను. డౌన్లోడ్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయింది. ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ని మనం డెస్క్టాప్ మీదకి తీసుకొద్దాం. ఫైండర్ని ఓపెన్ చేసి అందులో బూట్ క్యాంప్ అసిస్టెంట్స్ని ఓపెన్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. విండోస్ పోర్షన్ ఉంది కదా, దానికి సైజు కావాలి కొంచెం పెంచుకోవచ్చు, మనం పక్కకు జరపవచ్చు. తర్వాత పైన విండోస్ 10 ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సిస్టమ్ విండోస్తో రీబూట్ అవుతుంది. దగ్గర ప్రొడక్ట్ కోడ్ లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ప్రొడక్ట్ కోడ్ మీద క్లిక్ చేయండి. హోమ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సిస్టమ్ కొన్నిసార్లు రీబూట్ అవుతుంది. స్టేట్స్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. కీబోర్డ్ లేఅవుట్ కూడా ఇవే సెలెక్ట్ చేసుకోండి. వైఫై ఆప్షన్లో మన ఇంటి దగ్గర ఏ వైఫై అయితే మనకి అందుబాటులో ఉందో ఆ వైఫైని మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే దాని ద్వారా ఎనేబుల్ చేసుకోవాలి, లేదంటే అకౌంట్ కొత్తది క్రియేట్ చేసుకోవాలి. మీరు సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ కావాలి కాబట్టి లాగిన్ పిన్ ఒకటి క్రియేట్ చేసుకుని నెంబర్స్ కానీ లేదంటే నేమ్ కానీ మీ ఇష్టం ఏది నచ్చితే అది.
ఆండ్రాయిడ్ మొబైల్ పీసీతో లింక్ చేయాలనుకుంటే పైవి సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, లేదంటే స్కిప్ మీద క్లిక్ చేయండి. హాయ్ గాయస్, విండోస్ 10ని మ్యాక్ ప్రోలో ఇన్స్టాల్ చేసేసాం.